ఐడీఏ బొల్లారం డంప్ యార్డ్ను వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వందల టన్నుల వ్యర్థాలు పడేయటంతో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారిందని, పలుమార్లు ఫిర్యాదులు ఆందోళనలు చేసినా అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ అంతా చూసినట్లయితే ఇక్కడ ఇండ్లు ఉంటాయి. ఇండ్ల పక్క కానుకొని మరి ఇండ్లకు ఇక్కడ 5 అడుగుల్లో డంప్యార్డ్. మరి ఇక్కడ డంప్యార్డ్లో పడి ఒక యువకుడు చనిపోవడం జరిగింది గతంలో. మరి అదేవిధంగా ఇక్కడ బస్తీల్లో కూడా ఎలా ఉంటారంటే జనం పాపం వాళ్ళు రెక్కాడితేనే డొక్కాడది. అందరూ ఇండ్లల్లో మరి పాచి పనికి పోవడం జరుగుతుంటది. మరి ఇక్కడ 15 మంది పిల్లలకు కూడా డెంగ్యూ వచ్చి మరి హాస్పిటళ్లలో కూడా వాళ్ళు అడ్మిట్ అయి ఉన్నారు. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం అందరం కలిసి పార్టీలు పక్కకు పెట్టి మా బస్తీ సమస్య అని చెప్పి మరి ఇప్పటి వరకు మరి మేమందరం కూడా దీని మీద పోరాటం చేస్తున్నాం. ఎవరన్నా చనిపోతే సమాధి చేసి వారి మీద మట్టి వేయాలి కానీ మేమేమో డంప్యార్డ్ వేస్తున్నాం. ఒకసారి చూడండి డంప్యార్డ్ ఎలాగైపోయిందో. దీని మీద జర కలెక్టర్ నిన్నటి వేళ కూడా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదుకు వెళ్ళినాం. అదేవిధంగా ఈ రోజు కూడా తహసీల్దార్ గారికి కూడా ఫిర్యాదుకు పోయినాం. మరి దయచేసి చెప్తున్నాం, చిన్న చిన్న పిల్లలు అక్కడ చూసినట్లయితే అభం శుభం తెలియని పిల్లలు ఈ డంప్యార్డ్లోనే వచ్చి మేము కూర్చొని ఆమరణ నిరాదీక్ష చేస్తామని కూడా మేము చెప్తున్నాం. ఇది దయచేసి మీరందరూ యంత్రాంగం స్పందించి మస్తున్నది బొల్లారంలో కాకుండా ఇంకా పక్కపక్కకి ఎక్కడైనా మస్తు ప్లేస్ ఉన్నది, అక్కడ తీసి ఇక్కడికి వెళ్లి దీన్ని తరలించగలరని బతిమలాడుకుంటున్నాం. ఈ చెత్త వల్ల మాకు చాలా ప్రాబ్లాలు అవుతున్నాయి. ఇదిగో తీస్తామంటున్నారు, అదిగో తీస్తామంటున్నారు, కానీ ఎన్నో సంవత్సరాల నుంచో తీయటం లేదు ఇది మాకు. దీనివల్ల మాకు ఇన్స్పెక్షన్లు అయిపోతున్నాయి. మళ్ళీ దానికి సాయం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మాకు తగ్గదంటున్నారు ఈ రోగాలు కూడా. ఇదిగో అదిగో అంటున్నారు, కానీ ఇళ్లలో పడుకున్నా కూడా అదే స్మెల్ వచ్చేస్తుంది మాకు. తింటాక అన్నం తినలేకపోతున్నాము. మరి ఇదిగో చేసేస్తున్నాము, అదిగో చేసేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నారు, కానీ పెద్దోళ్ళు అందరూ వచ్చి చెప్తున్నారు. కానీ ఇలాగొచ్చి ఒక 2 పారలు తీసి పై వెనక దుబ్బుతున్నారు. మళ్ళీ మామూలుగా ఈ వాసన గురించి ఎన్నోసార్లు మేము ఆ కమిషనర్ ఆఫీస్ కాడికి పోయినాము, అందులో లెటర్ కూడా పెట్టినాము. వాళ్ళు కూడా సరిగ్గా చూస్తలేరు, చేస్తలేరు. ఇది చేస్తాము అంటున్నారు, అప్పటికల్లా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. వాసన వలన చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఉంటున్నాము. ఆ పిల్లలు కూడా ఎనర్జీ వస్తున్నది, మాకు పడక ఇవన్నీ మాకు వస్తున్నాయి. కాబట్టి మీరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకున్నారని. ఎండాకాలం అయితే కాలి పొగ వస్తుంటది, ఆ పొగను ఊపిరిగా తీసుకుంటున్నాం మేము. ఆ పొగ వలన మాకు అంత అనారోగ్యం కూడా సమకూరుతుంది. కాబట్టి దయచేసి మీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని ఈ యొక్క పరిస్థితి నుంచి ఈ డంపింగ్ తీసేయాలని మేమందరం కోరుకుంటున్నాం.